హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుమతో ముచ్చట. ఈరోజు ఈ వీడియోలో ఒక డిఐవై అయితే చేస్తున్నానండి. అదేంటో ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్న ఇన్విజిబుల్ చైన్ అయితే చేస్తున్నాను. సో ఆ చైన్కి నేనైతే థ్రెడ్తో ట్రై చేశానండి. సో నాకైతే నచ్చింది. సో నేను ఎలా చేశాను అన్నది ప్రాసెస్ మీకైతే చూపిస్తున్నాను. సో ఇంట్లో ఉండే వాటితోనే జీరో ఇన్వెస్ట్మెంట్తో నేనైతే ట్రై చేశాను. సో ఇక్కడ నేనైతే జరీ థ్రెడ్ అయితే తీసుకున్నానండి. జరీ థ్రెడ్ ప్రతి ఇంట్లో స్కేల్ అయితే ఉంటుంది కదా, సో దాన్ని ఇలా 60 సెంటీమీటర్స్ అయితే తీసుకున్నాను. సో ఎక్కువే తీసుకున్నాను, ఎందుకంటే మనం ముడి వేయాల్సిన పని ఉంటుంది అనమాట. సో ఎక్స్ట్రాస్ ఉండాలి. ఎక్స్ట్రా అయితే తీసుకున్నానండి. తీసుకుని నీట్గా కట్ చేసేసుకోండి. కట్ చేసేసుకొని సో మీ దగ్గర చైన్కి ఉండే ఎస్ హుక్ కానీ లేకపోతే ఎక్స్టెన్షన్స్ కానీ ఏమైనా ఉంటే అవి మీరు అటాచ్ చేసుకోవచ్చు. బట్ నా దగ్గర అవి కూడా లేవన్నమాట. అవి లేకపోవడం వల్ల నేనైతే బ్లౌజెస్కి స్టిచ్ చేసుకుంటాం కదా, స్టిచ్ చేసుకునే హుక్ అయితే నేను తీసుకున్నాను. దాన్ని అయితే నీట్గా ముడి వేసుకోండి. థ్రెడ్ ఎక్కువ పెట్టి ముడి వేసుకోండి. అది ఊడకుండా అయితే ఉండాలి కదా, చైన్ వెయిట్ అయితే అది ఆపాలి. సో దానికోసం నీట్గా అయితే ముడి వేసుకోండి. ముడి ఊడకుండా ఉండేలా అయితే నీట్గా జాయిన్ చేసుకోండి. ఎంత కావాలంటే అన్ని ముళ్ళు అయితే వేసుకోండి, ఊడకూడదు కాబట్టి. సో ఊడకుండా నీట్గా ముడి అయితే వేసేసుకొని దాన్ని అయితే గమ్తో జాయిన్ చేసేసుకోండి. గమ్ ఎక్కువే యూజ్ చేయండి, ఎందుకంటే థ్రెడ్ లైట్ వెయిట్ కదా. సో గమ్తో బాగా అప్లై చేసేసి ఆ థ్రెడ్కి కూడా అప్లై చేసి బాగా స్టిక్ అయ్యేలాగైతే జాయిన్ చేసుకోండి. కాసేపు పక్కన పెట్టండి, నీట్గా ఆరనిస్తే అది తొందరగా జాయిన్ అవుతుంది అనమాట. సో ఎక్స్ట్రాస్ ఉన్నవి నీట్గా సిజర్స్తో కట్ చేసేసుకోండి. సరే కదా, సో ఎక్స్ట్రాస్ కట్ చేసేసుకోవడమే. సో హుక్ అయితే ఫామ్ అయిపోయింది. సో చైన్కి నెక్స్ట్ ప్రాసెస్ ఏంటన్నది చూపిస్తాను. సో మీ దగ్గర మెటీరియల్ ఏముంటే అవి అయితే యూస్ చేసి చేసుకోండి. బట్ నా దగ్గర నేను మగ్గం వర్క్ చేస్తాను కాబట్టి కొన్ని మెటీరియల్ అయితే ఉన్నాయి. సో వాటిని యూస్ చేసి నేను ఎలాగా చైన్ చేశానని చూపిస్తాను. ఐ షేప్ క్లిప్ స్టోన్స్ అండ్ రౌండ్స్ అయితే ఉన్నాయి. సో నా దగ్గర ఏంటంటే షర్ట్స్కి డ్రెస్సెస్కి వస్తాయి కదా ట్యాగ్స్, వాటిని యూస్ చేసి అయితే నేను చేశాను అనమాట. సో ట్యాగ్స్ ఇలాగా పేపర్ ఫామ్లో ఉండేదైనా పర్వాలేదు, లేకపోతే ఇలా షీట్ అయినా పర్లేదు. లేదు మీ దగ్గర షీటే ఉందంటే షీట్తో అయినా ఈజీగా చేసుకోవచ్చు. సో నా దగ్గర షీట్ లేదు కాబట్టి నేనైతే ఇవి యూజ్ చేస్తున్నాను. సో హాఫ్ ఫ్లవర్ పెటల్ షేప్స్లో నేనైతే జాయిన్ చేసుకున్నాను అనమాట. సో అలా మీకు ఎన్ని కావాలంటే అన్నీ మీరైతే స్టిక్ చేసుకోండి. సో నేనైతే 6 స్టిక్ చేశాను అనమాట, అలాగా హాఫ్ ఫ్లవర్ షేప్లో. సో నీట్గా స్టిక్ అయ్యేలాగా కొంచెం టైం అయితే ఇవ్వండి. వాటి అవి ఆరాలి కదా, ఆరే వరకు వెయిట్ చేయండి. సో నేను ఇంకొక ఫ్లవర్ కోసం అయితే పేపర్ది అయితే తీసుకుంటున్నానండి. పేపర్ దాని మీద అయితే మెయిన్ పెట్టడానికి మిడిల్లో ఫ్లవర్ అయితే చేస్తాను, 3D ఫ్లవర్ లాంటిది. సో దానికోసం గమ్ అయితే అప్లై చేశాను. మిడిల్లో రౌండ్ తీసుకున్నాను క్లిప్ స్టోన్, మిగిలినవి పెటల్స్ లాగా జాయిన్ చేసుకుంటున్నాను. అటాచ్ స్టిక్ చేస్తున్నాను. సో అన్నీ స్టిక్ చేశాక చూపించాను. మిడిల్లో గ్యాప్లో గ్లూ అయితే జాయిన్ చేసుకోండి. ఇప్పుడు గ్లూ వేసుకున్న తర్వాత మిగిలినవి అయితే వాటి లోపల స్టిక్ చేసుకోవడమే. చూస్తున్నారు కదా, నీట్గా స్టిక్ అయిపోతాయి. సో వాటికి కొంచెం టైం ఇస్తే త్వరగా ఆరిపోతాయండి. ఈ 7000 గ్లూ ఏంటంటే బాగా త్వరగా ఆరిపోతుంది అనమాట. సో దానికోసం త్వరగా మనం స్టిక్ చేసుకోవాలి. నీట్గా ఇవన్నీ ఆరిపోయాయండి. ఆరిపోయిన వాటిని ఎక్స్ట్రాస్ అన్నీ కూడా నీట్గా కట్ చేసేసుకొని షేప్లో అయితే కట్ చేసి పక్కన పెట్టుకోండి మీరైతే. సో చూస్తున్నారు కదా, ఎక్స్ట్రాస్ అన్నీ నీట్గా కట్ చేసేసుకొని వాటిని అయితే పక్కన పెట్టుకోవడమే. సో నెక్స్ట్ అన్నీ కూడా నేను కట్ చేసి చూపిస్తానండి. చూస్తున్నారు కదా, ఎక్స్ట్రాస్ అన్నీ కావాలంటే మనం అగరబత్తితో అయినా నీట్గా అవి కాల్చేయచ్చు, ఎక్స్ట్రాస్ ఉన్నవన్నీ కూడా. బట్ నేనైతే కాల్చలేదు, నార్మల్గానే వదిలేసాను, పెద్దగా ఏం కనిపించదని. సో వీటికి ఇప్పుడు మనం హుక్స్ అయితే ఉండాలి కదా, ఎందుకంటే ఇవి చైన్కి ఎలా జాయిన్ చేసుకోవాలనేది చూపిస్తానండి. సో ఇక్కడ పేపర్తో అయితే నేను తీసుకున్నాను కదా, దీన్ని కూడా కాల్చలేదు. సో ఎక్స్ట్రా పేపర్ ఉన్నది ఏం చేశానంటే, అలా పూసలు ఉంటాయి కదా, చిన్న పూసలు,
వాటిని అయితే స్టిక్ చేసేసాను అనమాట. అవి స్టిక్ చేస్తే ఇంకొక మోడల్ అయితే వస్తుంది. సో అలాగా ఉన్న వాటితోనే నేనైతే ట్రై చేశాను. అన్నీ నీట్గా త్వరగా స్టిక్ చేసేయాలి. ఇలా చేయడం వల్ల ఏంటంటే మనకి కొత్తగా ట్రై చేసినట్టు మనమే చేసుకుంటే ఆ హ్యాపీనెస్ వేరు కదా. సో నాకు ఇలా ఏమైనా కొత్తగా ట్రై చేస్తే చాలా ఇష్టం అనమాట అండి. సో అందుకని ఏవో ఒకటి ట్రై చేస్తూ ఉంటాను. సో మ్యాక్సిమం ఇలాంటి చైన్స్ అవి ఏం పెద్దగా వేసుకోనండి. బట్ ట్రై చేస్తే అసలు వస్తుందా రాదా అని నేనైతే ట్రై చేశాను. సక్సెస్ అయితే అయ్యాను అనమాట అండి. బాగా అయితే వచ్చింది. సో ఇప్పుడు దీనికి నేను ఏంటంటే థ్రెడ్లోకి ఎక్కించడానికి బ్యాక్ అయితే ఇలాగా రౌండ్గా ఉంటాయి కదా హోల్డర్స్. సో వాటిని అయితే అటాచ్ చేస్తాం. సో నా దగ్గర అవి కూడా లేవు కాబట్టి నేను థ్రెడ్నే అలాగా ఫామ్ చేశాను అనమాట. సో చైన్లోకి ఎక్కించడానికి. సో ఇప్పుడైతే అవన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను అలాగా. సో ఇప్పుడైతే చిన్న పూసలు తీసుకున్నాను అండ్ పెద్ద పూసలు కూడా తీసుకున్నాను. అన్నీ గోల్డ్ కలరే తీసుకున్నానండి. సో ఆ చిన్న పూస పెద్ద పూస అండ్ తయారు చేసింది ఒకటి ఎక్కించాను. సో మళ్ళీ పెద్ద పూస అండ్ చిన్న పూస ఎక్కించాను అనమాట. సో ఒకటైతే జాయింట్ అటాచ్ చేశాను. సో అలానే ఒక సైడ్ 3 ఒక సైడ్ 3 మిడిల్లో ఒక ఫ్లవర్ అని నేనైతే డిజైన్ చేసుకున్నాను. సో మీరు ఎలా కావాలంటే అలా డిజైన్ చేసుకోవచ్చు. సో మెయిన్ ప్రాసెస్ అయితే ఇలా మీరు చేసుకోవడం వల్ల అవైతే నిలబడుతున్నాయండి. సో గ్లూ అన్నది ఎక్కువ పెట్టి మనం జాయిన్ చేసుకోవడం వల్ల అవైతే నీట్గా స్టిక్ అయిపోయాయి అనమాట. సో ఇవి కదలకుండా నేనేం చేశాను అంటే గమ్తో అటాచ్ చేస్తాను అనమాట. సో ఎక్స్ట్రా ఉన్న గమ్ అయితే నీట్గా తీసేసుకోవడమే. సో అవి కూడా స్టిక్ అయిపోయినాయి, కదలట్లేదు అనమాట ఇంకా. సో మిడిల్ అయితే తీసుకొని ఫ్లవర్ని సేమ్ మిగిలిన 3 ఎక్కించేసుకోవడమే. సో అవి కూడా చూపిస్తాను. అవి కూడా ఎక్కించేసాను అనమాట. సో ఇప్పుడు హుక్ పెట్టుకోవడానికి హోల్డర్ టైప్ అనమాట అండి. సో అవి లేవని చెప్పాను కదా. సో హోల్డర్ ఎలా చేస్తున్నాను అనేది చూపిస్తాను. హోల్డర్ దగ్గర ఆ హోల్డర్ షేప్ వచ్చేలాగా గ్యాప్ అయితే ఉంచుకొని ఒక రౌండ్ మిగిలిన పీస్ని ముడి వేసేసుకోవడమే. ముడి వేసి ఆ థ్రెడ్ని స్టిక్ చేసేసుకోవడమే అనమాట. ఎక్స్ట్రాస్ ఉంటే నీట్గా కట్ చేసుకోవడమే. సో 0 ఇన్వెస్ట్మెంట్తో అయితే నేను ఇన్విజిబుల్ చైన్ అయితే చేశానండి. సో అది కూడా చూస్తున్నారు కదా, నీట్గా గమ్తో స్టిక్ చేసుకోవడమే. సో మెయిన్ ఏంటంటే దీనికి అంతా గమ్ ఉండాలి అండ్ స్టిక్కింగ్ నీట్గా చేసుకోవడమే. స్టిక్ చేసుకోవడం అండ్ దాన్ని నీట్గా ఆరబెట్టుకోవాలండి. సో మెయిన్ ప్రాసెస్ ఇదే. చూసారు కదా, అది కూడా నీట్గా ఆరబెట్టుకోవాలండి. దానికంటూ టైం ఇస్తే నీట్గా ఆరిపోతాయి. సో బ్యాక్ కనిపించకుండా ఉండాలంటే మీరు ఏదైనా పేపర్ అయినా జాయిన్ చేసుకోవచ్చు. బట్ నేనైతే ఏం జాయిన్ చేయలేదు. సో హుక్ కూడా పెట్టి చూపిస్తున్నాను. చూసారు కదా, హుక్ కూడా పెట్టాను. సో ఇదండి చైన్. సో చూసారు కదా. సో ఆ ఇన్విజిబుల్ చైన్స్కి బయట కొనే వాటికి ఏమాత్రం తీసుకోకుండా అయితే చైన్ అయితే ఫామ్ అయిపోయింది అనమాట. చాలా బాగుంది. సో ఇవి నేను 2 మోడల్స్ అయితే ట్రై చేశాను, వాటిని చూపిస్తున్నాను. సో వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు లైక్ చేయడం వల్ల నాకు మరింత సపోర్ట్ అయితే వస్తుంది. సో ఈ వీడియో మరి కొంతమందికి అయితే ఫార్వర్డ్ అవుతుంది. సో చైన్స్ నచ్చితే కమెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.